ఒక్కసారి ఈ రెసిపీ ఈ రైస్ ట్రై చేశారంటే దిమ్మ తిరిగి బొమ్మ కనపడాల్సిందే. అంత టేస్టీగా, అంత స్పైసీగా ఉంటుంది. చచ్చిపడిపోయిన నాలుక కూడా నరాలు లేచి వచ్చినట్టు ఉంటుందన్నమాట. అంత టేస్టీగా, అంత స్పైసీగా చాలా బాగుంటుంది. సో జలుబు, జ్వరము ఇలా చేస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఒక్కసారి ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అనమాట. ఎప్పుడైనా స్పైసీగా ఎవరికైనా తినాలనిపిస్తుంది కదా, అప్పుడు ఒకసారి ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. ఎలా చేయాలో ఏంటో చూసేయండి. ఇప్పుడైతే కాస్తంత నెయ్యి కానీ ఆయిల్, లేదంటే ఒట్టి ఆయిల్ అయినా తీసుకోవచ్చు. అందులోకి ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర ఇవన్నీ వేసేసి మంచిగా ఇలా పొంగొచ్చేంత వరకే ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ వేడి చేయకనేది. ఎక్కువ వేడి చేస్తే కారం అనేది మాడిపోయి మాడు వాసన వస్తుంది. అప్పుడు మనం తినలేమనమాట. సో ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న ఈ ఆయిల్ని ఇదంతా కలిసి సన్నగా కట్ చేసుకున్న టమోటా, ఆనియన్, కొత్తిమీర ఈ మూడిట్లో వేసి మంచిగా చేత్తో స్మాష్ చేసేసుకోండి. ఇలా స్మాష్ చేసేసిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది. ఆ ఉప్పు, పసుపు ఇవన్నీ ఉంటాయి కదా, కారం ఇదంతా టమోటా, ఆనియన్ పట్టేసుకొని చాలా టేస్ట్‌గా ఉంటుంది తినేటప్పుడు. ఇంక ఇదంతా వేడి వేడి అన్నంలో గాని వేసేసి మంచిగా కలిపేసుకొని తిన్నారంటే చూడండి, మీ చచ్చిపోయిన టేస్ట్ బడ్స్ కూడా లేసి డాన్స్ చేసేంత టేస్టీగా ఉంటుందన్నమాట ఈ రెసిపీ అయితే గిన. సో మస్ట్ అండ్ ష్యూర్‌గా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్‌ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. బై బై.